అందరికీ వందనాలు. తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకుని తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత తండ్రి చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేశాడు. ఇక్కడ వస్త్రం అంటే మనం ధరిస్తున్నటువంటి ఈ షర్టు ప్యాంటు, ఆడవాళ్ళు అయితే ధరించినటువంటి చీర, ఇవ వస్త్రం అంటే. ఇక్కడ వస్త్రం అంటే ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే లోకాసువార్త 15వ అధ్యాయం 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి. ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుడు తండ్రిని ఆస్తిని తీసుకుని దుర్వ్యాపారం మూలంగా సమస్తాన్ని కోల్పోయాడు. ఇంకా చివరికి చేసేది లేక నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ అనేక మంది పనివారు ఉన్నారు, వాళ్ళలో ఒక పనివాడి కిందనే నేను పని చేసుకుని బ్రతుకుతానని చెప్పేసి తన తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళగానే అక్కడ తండ్రి చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రశస్త వస్త్రాన్ని తొడిగించాడు. ప్రశస్త వస్త్రాన్ని తొడిగించాడంటే అంతకుముందు ఏ వస్త్రాన్ని ధరించి ఉన్నాడు? అతను మలిన వస్త్రంతో ఉన్నాడు. ఏ విధంగా మలిన వస్త్రం అక్కడ అయిందంటే పందులు పుట్టు తినే పరిస్థితిలోకి వచ్చాడు. అంటే దీనమైన స్థితిలోకి వచ్చాడు. అంటే అతని బట్టలంతా కూడా మలిన వస్త్రాలుగా ఉన్నాయి. ఎప్పుడైతే తండ్రి దగ్గర తిరిగి వచ్చాడో ఇప్పుడు ఆ మలిన వస్త్రాలను తీసి ప్రశస్త వస్త్రాలను ధరింపజేశాడు. ఇక్కడ వస్త్రం అంటే ఏమిటి అంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకునేది. ఇక్కడ పరలోకానికి ఒక సమూహం చేరుకున్నది. ఈ సమూహాన్ని చూసినటువంటి యోహాను భక్తుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంటే వీళ్ళు మహాశ్రమల నుంచి రాబడ్డ వాళ్ళు. వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రాలని ఉతుకుని తెలుపు చేసుకున్నారని చెప్పబడుతుంది. వస్త్రాలు ఏ విధంగా తెలుపు అయ్యాయంటే అక్కడ గొర్రెపిల్ల రక్తంలో కడగడం మూలంగానంట. గొర్రెపిల్ల రక్తం ఎలా ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది. ఆ రక్తంతో పులిమితే ఎక్కడైనా తెల్లగా వస్తుందా? ఇంకా ఎరుపు ఉంటుంది, అంటే మరక ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? తెలుపు వస్తుంది. అంటే ఇక్కడ చెప్తున్నది వస్త్రం కోసమా అంటే ఇక్కడ వస్త్రం కోసం చెప్పట్లేదు. వస్త్రానికి గొర్రెపిల్ల రక్తంతో పులిమితే అది ఎర్రగానే ఉంటుంది, తెలుపు రాదు. ఇక్కడ వస్త్రం అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హృదయం. మలిన వైపైన ఆ చిన్న కుమారుడు ఎప్పుడైతే తన తండ్రి దగ్గర తన తప్పును తెలుసుకుని వచ్చాడో ఇప్పుడు మలిన వైపైన ఆ మనసును తీసి ఇప్పుడు నూతన హృదయాన్ని ప్రవేశపెట్టాడు. అదే ఇక్కడ ప్రశస్త వస్త్రంగా చెప్పబడుతుంది. అలాగే నువ్వు నేను మనందరం కూడా గత కాలంలో పాపాలు చేసి అన్యాయాలు చేసి అతిక్రమములు చేసి దేవుడు విడతకి లోకానుసారంగా బ్రతికిన వాళ్ళమే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుగా స్వీకరించామో మన మనసంతా మారిపోయి ఇప్పుడు దేవుడి వైపే చూస్తూ ఆయన ఆజ్ఞలు, ఆయన నియమాలు, ఆయన పద్ధతులు, ఆయన చూపించిన మార్గం, సత్యం, జీవంలో మనందరం ప్రయాణిస్తున్నాం. ఇప్పుడు దీని మూలంగా మన మనసు ఏమైందంటే నూతన ప్రశస్తమైన మనసుగా మన మారిపోయింది. ఇది వరకైతే మలిన వస్త్రంగా ఉన్న మన మనసు ఇప్పుడు ప్రశస్త వస్త్రంగా మారిపోయింది. ఆయన చెంత రావడం మూలంగా ఎప్పుడైతే తన చిన్న కుమారుడు తన తప్పును చేసుకుని తన తండ్రి దగ్గరికి రావడం మూలంగా ఆ మలిన వైపైన ఆ పాత హృదయం తీసి ప్రశస్తమైనటువంటి నూతన వస్త్రాన్ని, నూతన హృదయం ఆ చిన్న కుమారుడికి ధరింపజేశాడు. ఇక్కడ వస్త్రం అంటే హృదయంతో పోల్చుకోవాలి అని వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించడం గాక. ఆమేన్.